మన కిచెన్లో మన వంటలు ఈరోజు మినీ వ్లాగ్ పెట్టేద్దామని నేను ఈ వీడియో షూట్ చేశాను. అయితే లేట్ అయిపోయింది, సారీ క్షమించండి. ముందుగా పిల్లలకి మార్నింగ్ స్నాక్స్కి వచ్చేసి ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు, చిలకడదుంప ముక్కలు, ఇంకాను గుమ్మడికాయ ముక్కలు పెట్టుకున్నాను నేను. నార్మల్గా అయితే పిల్లలు ఎవరు తినరు, ఇలా పెట్టారంటే కలర్ఫుల్గా ఉంది, టేస్టీగా ఉందని తింటారు. అందుకని నేను ఈ మూడు ట్రై చేశాను. ఈ చిన్న స్టీమర్ తీసుకొని చిన్న గిన్నెలో కింద వాటర్ పోసి పైన ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసి ఆవిరిలో ఉడికించుకున్నాను. దీనిలో నేను సాల్ట్ కూడా వేయలేదు, ఎందుకంటే సాల్ట్ కూడా మంచిది కాదని చెప్తున్నారు. అలానే అసలు వాడొద్దని చెప్పట్లేదు. మన రాక్ సాల్ట్ అంటారు కదా, గల్లుపు, అది వాడుకోవచ్చు, కానీ నేనైతే అవాయిడ్ చేశాను. మీకు ఇష్టం ఉంటే పెప్పరు సాల్ట్ కూడా ట్రై చేయండి. ఈ ఉడికించిన ముక్కల్ని నేను మార్నింగ్ స్నాక్స్ కింద బాక్స్లో పెట్టేసుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు, చాలా బాగుంటుంది. లంచ్కి వచ్చేసి వేడివేడిగా అన్నము ఇంకా పప్పు తయారు చేద్దాం అనుకున్నా. అయితే పప్పు కామన్గానే నేను ఈరోజు మునగాకు పప్పు చేశాను. మనందరికీ తెలిసిన రెసిపీయే. అయితే చిన్న టిప్స్ ఫాలో అయ్యానమాట. మీరు కూడా నచ్చితే ఫాలో అవ్వండి. ఈ మునగాకు పప్పు ఎలా చేశానంటే, ముందుగా పప్పుని దోరగా వేయించుకున్నాను, ఎందుకంటే మార్కెట్ తీసుకొచ్చిన పప్పు చాలా పచ్చిగా ఉండిద్ది. అందుకనే నేను లైట్గా దోరగా ఎంచుకున్నాను. ఈ వేయించి పెట్టుకున్న పప్పులో ఫ్రెష్గా కడిగి ఉంచుకున్న మునగాకు లీవ్స్, ఇంకా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి కొంచెం సిమ్లో ఉంచి 10-15 నిమిషాలు ఉడకనించాను. దాని తర్వాత కొద్దిగా పసుపు వేసి అలాగే చింతపండు కూడా వేసి అప్పుడు విజిల్ పెట్టుకున్నాను. 3 విజిల్స్ వచ్చాక బాగా మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసి మంచిగా మనం మెత్తగా మెదుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ మెదిపి పెట్టుకున్న పప్పు మిశ్రమంలో ఇప్పుడు తాలింపు వేసుకుందాం. మెయిన్ మనకి తాలింపు ఎంత టేస్టీగా ఎంచుకుంటామో అప్పుడు అంత టేస్ట్ వస్తుంది పప్పు, మర్చిపోవద్దు. నేను పప్పులో ఉల్లిపాయలు వేసాను కాబట్టి తాలింపులో వెల్లుల్లి వేయట్లేదు. మీకు ఇష్టం ఉంటే మీరు వేసుకోవచ్చు. జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి వేయించుకొని దాంట్లో కొంచెం కరివేపాకు వేసి బాగా ఎర్రగా వేయించుకొని ఈ తాలింపు మిశ్రమాన్ని మెదిపి పెట్టుకున్న పప్పులో కలిపారంటే మనకు మునగాకు పప్పు రెడీ అయిపోతుంది. చూసారా, ఇప్పుడు లంచ్లోకి వేడివేడి అన్నం పప్పు కూడా రెడీ అయిపోయింది. ఈవినింగ్ స్నాక్స్ కిందకు వచ్చేసి పల్లీలు వేయించి పెట్టుకున్నాను. దానిలో కొంచెం బెల్లం బాగా చిన్న చిన్న ముక్కలుగా దంచి కలిపి పెట్టి ఉంచానన్నమాట. పెద్దగా పెడితే వాళ్ళకి తినడానికి ఇబ్బంది పడతారని చెప్పేసి ఇలా కలిపిన మిశ్రమాన్ని పెట్టాను. చూసారా, లంచ్ బాక్స్, మార్నింగ్ స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోయాయి. బాయ్.